చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో. అధికారంలో ఉన్నప్పుడు విచక్షణ విస్మరించి ఇష్టానుసారంగా వ్యవహరించారు. నూటొక్క తప్పులు చేసిన శిశుపాలుని వెంటాడినట్టుగా ఆయన్ను కర్మానుసారం వెంటాడింది. తమ్ముడు చేసిన చర్యలు సైతం అతని తలపై ముళ్ళ కిరీటమై ఈనాటికి గుచ్చుకుంటూనే ఉన్నాయి. కోల్పోయిన అధికారం అప్పగించిన నొప్పి తీవ్రమైన ప్రతిసారి ఆ నేత ఊగిపోతున్నారట. ఆవేశంతో ఎన్నెన్నో మాటలు అనేస్తున్నారట. మరెన్నో భారీ డైలాగులను వదిలేస్తున్నారట. అధికార పార్టీ నేతలు మరింతగా విమర్శించడానికి అవకాశం ఇస్తున్నారట. అసలు ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఎందుకు, ఏమిటి, ఎలా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ స్టోరీ చూడండి. ఒకనాడు ప్రశాంతంగా ఉండి తనదైన ధర్మాన్ని ఖచ్చితత్వంతో నిర్వహించిన వ్యాపారవేత్త ఈయన. ఆ తర్వాత రాజకీయాలకు దగ్గరై కార్పొరేటర్గా ప్రస్థానం మొదలెట్టారు. 2 సార్లు అదే పదవిని అలంకరించి నేతలకు, నగరవాసులకు దగ్గరయ్యారు. చాకచక్యం కలిగిన నేతగా, సున్నిత మనస్కుడిగా పేరు సంపాదించుకున్నారు. రాజకీయాల్లో ప్రమోషన్ కొట్టేశారు. 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అందులో ఒకసారి ఎవరికీ దక్కని డిప్యూటీ సీఎం ఛాన్స్ కొట్టేశారు. కాలం మార్చుకున్న దశ పర్యవసానం కారణంగా ప్రజెంట్ మాజీ అవతారం ఎత్తారు. ఆయనే వ్యాపారి అంజాద్ బాషా. కడప నగర మాజీ కార్పొరేటర్, మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం అన్నీ ఈయనే. ఉమ్మడి కడప జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో మైనారిటీల ప్రభావం ఉన్న ప్రాంతం కూడా కడప నగరమే. అలాంటి చోటు నుంచి గతంలో డాక్టర్ ఖలీల్ బాషా, అహ్మదుల్లా లాంటి వాళ్ళు సైతం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు, మంత్రులుగా పనిచేశారు. వాళ్లకు భిన్నంగా అంజాద్ బాషా వైసీపీ జమానాలో డిప్యూటీ సీఎం పదవిని పొంది చరిత్ర సృష్టించారు. 2024 ఎన్నికల్లోనూ ఈయనే వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ తొలి మహిళా అభ్యర్థి రెడ్డెప్పగారి మాధవి చేతిలో పరాజయం పాలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వీచిన ఎదురుగాలి కావచ్చు, పరిస్థితుల ప్రభావము కావచ్చు, వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో పాటు కడపలో అంజాద్ బాషా ఓటమి వాకిట నిలవక తప్పలేదు. మెజారిటీ ఓటర్లుగా ఉన్న మైనారిటీలే అంజాద్ పరాజయానికి కారణమయ్యారని చెప్పుకోక తప్పదు. అందుకారణాలు సదర్ అంజాద్ బాషాకు ఎరుకేనన్న అభిప్రాయం ఇక్కడి రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ వ్యవహారాల్లో అంజాద్ బాషా బిజీగా ఉంటే ఆయన సోదరుడు కడపలో అంతా తానే వ్యవహరించారనే అపవాదును తొలి నుంచి చివరిదాకా మూటగట్టుకున్నారు. ఈయన చేసిన అనేక ఘటనల పర్యవసానమే డిప్యూటీని మాజీ చేయడానికి సమరశంఖం పూరించారట సదరు సామాజిక వర్గ ఓటర్లు. న్యాయాన్యాయాల వంటి విచక్షణ సైతం కోల్పోయిన, సోదరుడి లీలలు పెచ్చరిల్లిపోయిన అంజాద్ బాషా ఏనాడు ఆ విధానం తప్పని వారించిన దాఖలాలు లేవట. ఫలితంగా సోదర ప్రేమ కడపవాసులో కసిని పెంచిందనే వాదన ఇప్పటికీ వినపడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే 2024 ఎన్నికలు రావడం, ఆ ఎన్నికల్లోనూ టీడీపీ మహిళా అభ్యర్థిని ఇష్టానుసారంగా విమర్శిస్తూ ఇద్దరు సోదరులు ప్రచారాన్ని రక్తిగట్టించారు. ఆ విధానం కాస్త ఓటర్లలో తీవ్రమైన వ్యతిరేక భావాన్ని పెంచిందని అప్పటికే రూఢి అయిపోయింది. ఫలితాలు రెడ్డెప్పగారి మాధవికి అనుకూలంగా వచ్చి అంజాద్ బాషా ఓటమి బాట పట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ ఓటమి భారం మోయడం ఎంత కష్టమో సదర్ అంజాద్ బాషా వారికి అర్థమైనట్టుంది. అది కాస్త ఫ్రస్ట్రేషన్ కు లోను చేస్తుందనే అంశాన్ని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారట. తొలి నుంచి కడప వైఎస్ కుటుంబానికి పెట్టని కోట అయినప్పటికీ అది కాస్త చేజారిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇప్పటి రాజకీయాల్లో రాటుదేలిపోయారు. ప్రత్యర్థి వర్గం ఒకటంటే ఈమె రెండేసి విమర్శలు చేస్తూ ధ్వజమెత్తుతున్నారు. ప్రస్తుతం కడపలో మాధవి వర్సెస్ అంజాద్ బాషాగా విమర్శల దాడి రోజుకో రీతిలో వేడెక్కుతోంది. 200 మంది, 2000 మంది, 5000 మందితో రమ్మంటూ ఒకరిపై ఒకరు ఛాలెంజ్లు విసురుకుంటున్నారు. దీంతో కడప నియోజకవర్గ రాజకీయం రోజువారీ చరిత్రకెక్కుతోంది. ఏ చిన్న కార్యక్రమం జరిగినా అక్కడ అధికార ప్రతిపక్షాల విమర్శలు వ్యక్తిగతమవుతున్నాయట. వాస్తవానికి కడప కేంద్రంగానే వైసీపీకి చెందిన అతిరథ మహారథులైన నేతలు ఉంటున్నారు. అయినప్పటికీ యుద్ధం చేయడానికి మాత్రం అంజాద్ బాషా నేనున్నానంటూ ముందుకొచ్చి రగిలిపోతున్నారట. వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు వంటి చేయి తిరిగిన నేతలంతా కడపలోనే ఉంటున్నారు. అయినప్పటికీ విమర్శల జడి మాత్రం అంజాద్ వర్సెస్ మాధవిరెడ్డి మధ్య సాగుతోందట. ఇప్పటికే కడప రాజకీయాలు చక్రం తిప్పుతూ తెలివైన విధానంతో తనదైన ముద్ర వేసుకుంటూ వస్తున్న రెడ్డెప్పగారి దంపతులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారట. ఇందులో భాగమే మేయర్ సురేష్ బాబును పదవి నుంచి దించడం.
ఆ తర్వాత కొత్త మేయర్ ఎంపికకు శ్రీకారం చుట్టడం, ఇదంతా శ్రీనివాసులరెడ్డి వ్యూహాత్మక రాజకీయాల్లో భాగమే అనుకోక తప్పదు. ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశాల్లో మాజీ డిప్యూటీ సీఎం సహనాన్ని కోల్పోయి ప్రసంగం చేస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించబోమంటూ చేసిన ప్రసంగం ఆయనలో తీవ్రమైన ఆవేశాన్ని, ఆవేదనను తెప్పించిందని అనుకోవచ్చు. తీవ్రమైన స్వరంతో ఆయన మాట్లాడిన తీరు అక్కడున్న కార్యకర్తలతో పాటు నేతలను ఆశ్చర్యానికి గురిచేసిందట. దీనికి విరుగుడుగా టీడీపీకి చెందిన పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి సున్నితంగా విమర్శలు గుప్పించారట. అంజాద్ భాష ఆవేశం తగ్గించుకుంటే ఒంటికి, ఆరోగ్యానికి మంచిదంటూ సలహాలిచ్చారట. ఇలా కడపలో రాజకీయ ప్రకంపనలు రోజుకో కొత్త రీతిలో వెలుగు చూస్తున్నాయి. ఈ 4 రోజులు మరింతగా పెచ్చరిల్లే ప్రమాదం ప్రస్ఫుటం కాక తప్పదనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెల 11న నగర కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ అయింది. చూద్దాం కడప రాజకీయం మరెన్ని మలుపులకు ప్రస్థానం కానుందో.